భారత ఉపఖండం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి గాలులు వెనక్కు మళ్లాయి. బంగాళాఖాతంలో బలంగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. మరో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోన్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. భారతదేశం నుంచి నైరుతి ఋతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి క్రమేపీ బలహీనపడుతూ అవి నిష్క్రమించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆఖరి అల్పపీడనం ప్రస్తుతం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, విత్ ట్రయల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన వివరాలండి. అంటే యాజ్ పర్ నార్మల్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి కండిషన్స్ చూసినా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ అయితే మన దేశంలో నార్త్ వెస్ట్ ఇండియాలో ఉంటుండే రాజస్థాన్లో అయితే జస్ట్ స్టార్ట్ అయింది. మనకి ఇంకా ఫర్దర్ ఒక 2 to 3 వీక్స్ ఇంకా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. అదరకు కూడా మనకి ఇంకా మాన్సూన్ యాక్టివ్ ఫేజ్లోనే ఉంటుంది. అలాగే ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి మన కోస్ట్ తీరానికి దగ్గర ఉంటే సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉపరితల ఆవర్తనాలు అయితే మన లాస్ట్ 2 to 3 డేస్ నుంచి చూస్తున్నాం. అవి అయితే ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవి ఇంకా బలంగా కూడా తయారవుతున్నాయి. వీటి ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరో అల్పపీడనం మనకి తీరానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ నైబర్హుడ్లో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని దృష్ట్యా నెక్స్ట్ 3 డేస్ వరకు కూడా ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అంటే ఇంటెన్సిటీ, విండ్ ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది, ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? భారీ వర్షాలు మనం ఒక 2 డేస్ వరకు అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం, 2 to 3 డేస్ వరకు. అలాగే విండ్ వైజ్ చూసుకుంటే ఉత్తరాంధ్ర తీరంబడి కూడా బలం ఎదురుగాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అవన్నీ అవి గంటకి 35 to 45 వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఆ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకాలను కూడా వేట వెళ్ళదని చెప్తున్నాం. అలాగే హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ కూడా అంటే కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం ఉన్నట్టుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ముఖ్యంగా చూస్తే నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, పార్తీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండ్ యానం ఈ జిల్లాల్లో అయితే 1-2 చోట్ల భారీ వర్షం. అలాగే నెక్స్ట్ సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాలు కూడా 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. అంటే వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా బులెటిన్ రిలీజ్ చేయడం కానీ ఏమైనా జరిగిందా సార్? అంటే వాళ్ళకి ఆరెంజ్ అలర్ట్స్ కానీ అలాంటి ఏమైనా చేసాం? ఇప్పుడైతే ప్రస్తుతం ఇవి భారీ వర్షం కాబట్టి ఎల్లో అలర్ట్ వరకే మనం పరిమితం అవుతాం. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ వ్యూ ఆఫ్ దిస్ లో ప్రెజర్ కూడా మనం ది కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ కూడా బులెటిన్స్ పంపిస్తున్నాం. ఐఎండీ అంచనా ప్రకారం మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ సీజన్లో అంటే సహజంగా విత్డ్రాయల్ సీజన్గా దీన్ని భావిస్తారు. ఋతుపవనాలు తిరోగమన సమయంలో వచ్చే అల్పపీడనాలన్నీ కూడా పెద్దగా అభివృద్ధి చెందవు. అవి కేవలం వాయుగుండాల స్థాయి వరకునే వెళ్ళే అవకాశం ఉంటుంది. అవి తుఫాన్లుగా మారే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని ఐఎండీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ప్రస్తుతం ఏర్పడబోతున్న అల్పపీడనం ఎంత మేరకు ఇంటెన్సిఫై అవుతుందని మరికొద్ది గంటల్లోనే తెలియబోతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మరో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది.